నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. సిద్ధగురువులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. పూజా విధానంలో చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. ఇంట్లో పటం పెట్టి పూజ చేయాలా, విగ్రహం పెట్టుకోవాలా, యంత్రం పెట్టుకోవాలా, ఏవీ లేకుండా చేయొచ్చునా? ఇలాంటి సందేహాలు పెట్టుకునేట్టయితే ఎంత పటం పెట్టుకోవాలి, ఎంత విగ్రహం పెట్టుకోవాలి, ఈ సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. వీటిల్లో ఏమిటంటే, మనస్సులో పూజ చేసుకునేటువంటి వాడికి మానసిక పూజ అని ప్రత్యేకంగా ఒక పద్ధతి ఉన్నది. మనస్సులో ఊహించుకుంటాడు, దేవత కనిపించినట్టుగా భావిస్తాడు, తాను కాళ్ళు కడిగినట్లు, నైవేద్యం పెట్టినట్టు, హారతి ఇచ్చినట్టు, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లు మనస్సులోనే భావించుకుంటాడు. దీన్ని మానసిక పూజ అని అంటారు. ఈ మానసిక పూజ కొంతమంది అనేది అంటే, మనస్సుతో చేసేదానికి పూజ ఎందుకండి, సరాసరి ధ్యానమే చేసుకోవచ్చు కదా. అలా అన్నవాడు అలానే చేసుకోవచ్చు. ఈ సంతృప్తి కావాలనుకున్నవాడు ఈ సంతృప్తి కోసం ఇలా చేసుకోవచ్చు. దానికి నిర్దిష్టమైన విధానం అంటూ ఏమీ లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి ఎలా ధ్యానం కుదిరితే, ఎవరికి ఎలా భక్తి కుదిరితే తన పద్ధతిని తాను ఎంపిక చేసుకోవచ్చు, సాధనలో పురోగమించవచ్చు. ఇంకా లౌకికంగా భౌతికంగా ఎదురుగా కనిపిస్తే కానీ సంతృప్తి ఉండదు. దేవతను కళ్ళు మూసుకుంటే కాసేపటికి అదృశ్యమవుతుంది, ముందు చూసినా కళ్ళు మూసుకుంటే కాసేపటికి కనపడదు, చీకటి తప్ప. కనుక ఎదురుగా దేవతను కనుక పెట్టుకొని చేసుకునేటట్లయితే, దేవాలయం అంటే దేవత ఉంటుంది, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు. కనుక అక్కడ చేస్తూ ఎదురుగా కనుక కూర్చొని చేయగలిగితే చాలా మంచిది. కానీ దాంట్లో కూడా ఏమిటి అంటే, ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది పెద్ద విగ్రహం పెట్టుకోకూడదు, చిన్నది పెట్టుకోవాల్సిందే. కొంతమంది అయితే అంగుష్ట మాత్రం దాటేటట్టయితే, బుట్టన వేలంతా దాటేటట్లయితే పూజ చేసి తీరాలి అని అంటుంటారు. పెట్టుకోకూడదు ఇళ్లలో అని అంటారు. అంటే షాపులో ఈ విగ్రహాలు ఉంటాయి, వాడేమీ పూజ చేయడు. నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు, ఏవో కొన్ని బొమ్మలు ఇంట్లో బాగుంటాయి అని తెచ్చి పెట్టుకున్నావు. దానివల్ల వచ్చే నష్టం షాపులో ఉంటే అంతో, మీ ఇంట్లో ఉంటే అంత. కానీ ప్రాణప్రతిష్ఠ చేసి ఒకసారి ఆ విగ్రహాన్ని, ఆ యంత్రాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తే మాత్రం రోజు నిత్య నైవేద్యం పెట్టాలి. ఎంత విగ్రహం ఉన్నది నీ ఇష్టం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దానికి తగ్గట్టుగా నైవేద్యాలు పెట్టాలి. ఒకసారి వల్లభాచార్యుల వారిని అడిగారు కృష్ణ భక్తుడు, దేవుడికి ఎంత నైవేద్యం పెట్టాలి అంటే, నీవు దేవుడు ఎట్లా కనిపించాలని కోరుతున్నావు అన్నాడు ఆయన. అంటే మరీ చిన్న మనిషిలాగా కనిపిస్తే సంతృప్తి ఉండదు, మరీ పెద్దదై తాటి చెట్టు అయితే భయం కలుగుతుంది, మనంతంటే బాగుంటుంది, మన ఎదురుగా నిల్చొని మాటినట్టు. కనుక మనిషికి పెట్టేదంత నైవేద్యం పెట్టు అన్నాడు ఆయన. కనుక ఏదో అవకాశం లేకపోతే ఇంట్లో చాలామంది ఏదో అంత బెల్లం ముక్క పెట్టడం, అరటి పండు పెట్టడం, కాసిన పాలు సమర్పించడం చేస్తూ ఉంటారు అనుకోండి. సరే, అదేదో అవసరం కోసం చేసేటువంటిది. కనుక పూజలో కూడా చూడండి, మహానైవేద్యం పెట్టడానికి ఆలస్యం అయితే ముందు అవసర నైవేద్యం సమర్పయామి అని మధ్యలో ఏదో కసి పెడుతుంటారు. అలా ఈ విగ్రహం ఎంత అన్నదానికి, దానికి పూజ చేయగలిగినటువంటి శక్తి, బాగా నైవేద్యాలు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్న కొద్దీ పరిణామానికి ఎంతైనా దానికి పరిమితి ఏమీ లేదు. అలానే యంత్రం, విగ్రహం వీటిల్లో తేడా ఏమిటి అని అంటే, విగ్రహం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ 3 డైమెన్షనల్ ఫిగర్. 3 డైమెన్షనల్ ఫిగర్ అంటే ఎట్లాంటిదనంటే, నీ దగ్గర ఒక పాత్ర ఉన్నది, ఆ పాత్రలో నువ్వు నది దగ్గరికి వెళ్ళావు, ఎంత జలం పడుతుంది? పాత్ర నిండా జలం పడుతుంది, అంతవరకే. ఈ పాత్రే లేదనుకోండి, పరిమితికి అంతు లేదు. కనుక పరిమితి లేదు దానికి. అలానే యంత్రం కనుక పెట్టేటట్లయితే ఆ యంత్రం దానికి ఈ విగ్రహంలాగా ఉండే లక్షణాలు, ఈ 3 ఫేస్డ్ ఇవన్నీ ఉండవు. యంత్రం ఉంటుంది, ఆ యంత్రంలో కొన్ని గీట్లు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, వాటిని పూజిస్తూ ఉంటారు. మధ్యలో బిందువు ఉంటుంది, ఆ బిందువు కేంద్రం. ఆ బిందువుకు ఏ రకమైనటువంటి పరిణామము లేదు, డైమెన్షన్స్ లేవు. ఎప్పుడైతే డైమెన్షన్స్ లేవో అది అపారమైనటువంటి శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది. కనుక ఈ దృష్టితోటి యంత్ర పూజ చాలా గొప్పది అనేటువంటి సంప్రదాయం. దాంట్లో ఉండే రహస్యం తెలుసుకొని యంత్ర పూజ చేసేటట్లయితే వేగంగా దేవతానుగ్రహం వస్తుంది. పటం కంటే విగ్రహం, విగ్రహం కంటే యంత్రం. ఆ యంత్రం ద్వారా
ఆకారంలో నుండి నిరాకారంలోకి వెళ్తాడు సాధకుడు. మామూలుగా దేవాలయాలలో, ఇళ్లల్లో పూజలు చేసుకునేటప్పుడు ఏ విగ్రహాలు, ఎటువంటి విగ్రహాలు, ఏ లోహములతో చేసిన విగ్రహాలు పెట్టుకోవాలి అనేటువంటి సందేహం కొంతమందికి వస్తూ ఉంటుంది. దేవాలయాల్లోనైతే పెద్దగా సందేహాలు ఉండాల్సిన పని లేదు. దేవాలయాలలో విగ్రహాలు, స్థిర ప్రతిష్ఠ చేసే విగ్రహాలన్నీ శిలలతో చేయవలసిందే. శిల ఎట్లాంటిది అనేది అది ఆ దేవత యొక్క లక్షణాన్ని బట్టి, చేసేటువంటి వ్యక్తి యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే మామూలుగా కృష్ణశిలతో చేస్తారు, లేదంటే తెల్లటి పాలరాయితో కొన్ని విగ్రహాలు చేస్తూ ఉంటారు. ఇవి కాక రత్నజాతికి సంబంధించినటువంటి శిలలు, అంటే మరకతములు మొదలైనటువంటి శిలలతో, ఎర్రటివి మొదలైన శిలలతో దేవతా లక్షణాన్ని బట్టి అనుసరించి వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఇది దేవాలయాలకు సంబంధించి. దేవాలయాలలో పంచలోహాలతో చేసిన విగ్రహాలు వాడుతూ ఉంటారు. అవి స్థిర ప్రతిష్టకు పనికిరాదు. అంటే ఉత్సవ విగ్రహాల కింద వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కనుక విగ్రహాలు దేవాలయానికి సంబంధించినంత వరకు ఏ లోహంతో చేసినా ఆ లోహంతో చేసేవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల కింద పూజ చేయడానికి మాత్రమే పనికొస్తవి, స్థిర ప్రతిష్టకు పనికిరావు. ఇక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వాళ్ళ ఇష్టాన్ని బట్టి శిలా విగ్రహాలు పూజ చేసుకోవచ్చు, తప్పేం లేదు. దాంట్లో చిన్న విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే రత్నజాతి, స్ఫటికము మొదలైనటువంటి వాటితో చేసిన శివలింగాలు ఇలాంటివి చేయొచ్చు. ఇవి కాక బంగారము, వెండి, తర్వాత పంచలోహాలు, ఈ విగ్రహాలు పూజలకు వాడుకోవచ్చు. ఇనుము వాడకూడదు. ఇక కాగా దారు విగ్రహాలు కూడా వాడటం అనేది ఉన్నది. అంటే చెక్కతో చేసినటువంటి విగ్రహాలు, దారుతో చేసినటువంటి విగ్రహాలు. ఆ దారువులు కూడాను ఏమిటి అనంటే విషవృక్షాలు మొదలైనటువంటివి పనికిరావు. తర్వాత నక్షత్ర వృక్షాలు అని ఉన్నాయి. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దారు ఉంటుంది. దాన్ని తెలుసుకొని విగ్రహం చేయించుకొని పూజించవచ్చు. నక్షత్ర వృక్షాలను పూజ చేయటం అనేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. సరే, వృక్షాలను పూజ చేయటం అనేది ఎట్లా ఉన్నా ఇక్కడ కూడా దారు విగ్రహాలలో కూడా ఆ వైవిధ్యం, వాటి లక్షణం తెలుసుకొని దారు విగ్రహాలను నిర్మించుకొని పూజ చేయాల్సి ఉంటుంది. సరే, సుప్రఖ్యాతంగా పూరిలో దారు విగ్రహాలు కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి, వీటిని పూజించటం, ఈ విగ్రహాలు దారు విగ్రహాలు అన్న సంగతి ప్రపంచమంతా తెలిసినటువంటి అంశమే. వాటిని కూడా వాళ్ళు ఏమిటి అంటే సంప్రదాయాన్ని అనుసరించి కొన్ని సంవత్సరాలకోసారి వాటిని మారుస్తూ ఉంటారు. ఆ మార్చేటప్పుడు పూర్వ విగ్రహంలో ఉన్నటువంటి ఒక ముక్క ఈ కొత్తగా పెట్టేటువంటి విగ్రహంలో కూడా దాంట్లో చొనిపించి ఉంచుతూ ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి సంప్రదాయాలు దారు విగ్రహాలకు సంబంధించి ఉన్నాయి. ఇంకా కాగా వీటిల్లో ఏమిటి అంటే దేవతా చైతన్యము వీటిల్లోకి ఎక్కువగా ప్రవేశిస్తుంది అని అంటే బంగారంలోకి ఎక్కువగా ప్రవేశిస్తుంది. తర్వాత స్థాయి వెండి, తర్వాత పంచలోహాలు. ఇలా ఈ లోహాలలో ఉండేటువంటి ఆ చైతన్యాన్ని తొందరగా స్వీకరించే లక్షణాలు ఉన్నటువంటి, ఆ గుణాలు ఉన్నటువంటి లోహాన్ని ఎన్నుకోవాలి వాళ్ళ ఇష్టాన్ని బట్టి. చాలామంది యంత్రాలు కూడా అట్లనే ఈ లోహంతో చేయించుకుంటూ ఉంటారు. యంత్రాలు కొంతమంది కేవలం రాగితోటి చేయించుకొని పూజలు చేస్తూ ఉంటారు. చేయవచ్చు, వెండితో చేయించవచ్చు, బంగారంతో చేయించవచ్చు. చాలామంది శ్రీచక్రాలు బంగారంతో చేయించి వాటిని ధరిస్తూ ఉంటారు, పూజ చేస్తూ కూడా ఉంటారు. ముఖ్యంగా రాగి మీద యంత్రాలు చేసి తాయెత్తులు కట్టి ఆ తాయెత్తులు ధరించడం అనేటువంటిది కూడా ఉన్నది. ఇట్లా ఈ లోహములను యంత్రాలకు, విగ్రహాలకు వినియోగించేటువంటి పద్ధతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కాగా దారువులు, మూలికలు కొన్ని ఎట్లా ఉంటాయనంటే వాటి లక్షణం, ఉదాహరణకు తెల్ల జిల్లేడుతోటి గణపతి యంత్రం చేస్తారు. ఆ విషయాలు మళ్ళీ చెప్పుకుందాము. స్వస్తి.